సునీల్ సెక్యూరిటీని లంబోకి ఎరగా వేస్తాడు శివ. లంబో సునీల్ని, సునీల్ సెక్యూరిటీని వీరకుమ్ముడు కుమ్ముతాడు. సత్యదేవ్తో బిజినెస్ గురించి మాట్లాడాలనుకున్న శివని అతడు రిజెక్ట్ చేస్తాడు. ఫీల్ అవ్వకన్నయ్యా, నేను వెంటనే ఈ శివ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను అని అన్నాడు విజయ్. అసలైనా ఆ కన్నన్కేమైనా మెంటలా? ఈ శివ లాంటి బంకిన్కి ఇంత హెల్ప్ చేయడానికి చూస్తున్నాడు. ఇంకా ఈ సత్యదేవ్, వీడిని నేలపై మోకరిల్లమని చెప్పాను. ఎక్కడున్నాడు ఈ స్టూపిడ్ ఓల్డ్ మ్యాన్? ఆ శివ వెంట వెళ్ళాడా ఏంటి అని కోపంగా అన్నాడు సునీల్. నేనిక్కడే ఉన్నాను మిస్టర్ సునీల్, మీరేమైనా ఆర్డర్ వేస్తే చేయడానికి రెడీగా ఉన్నాను అని ముఖంపై చిరునవ్వుతో నేలపై మోకరిల్లి అన్నాడు సత్యదేవ్. సత్యదేవ్, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వు కనుక ఆ శివతో బిజినెస్ చేయడానికి డేర్ చేస్తే నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను. నువ్విక్కడ బ్రతికేవాడివి, మా ఫ్యామిలీకి లొంగి బ్రతకాల్సిందే. ఇక ఆ కన్నన్, నేను పర్సనల్గా వాడి అంతు చూస్తాను అని సీరియస్గా అన్నాడు సునీల్. ఎస్, అవును మిస్టర్ సునీల్, మీ స్టేటస్ ఏంటో నాకు తెలుసు. మీరు చెప్పాక కూడా నేను శివ అనే ఆ పర్సన్కి ఎలా హెల్ప్ చేస్తాను అని అన్నాడు సత్యదేవ్. ఆ మాటలకు సునీల్ కాస్త శాంతించి తన మొబైల్ తీసి వరుసగా చాలా కాల్స్ చేశాడు. తన కోపాన్ని తగ్గించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. చుట్టూ ఉన్న గెస్ట్ల వైపు చూసి, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అన్న సునీల్ సత్యదేవ్ని పైకి కిందకి చూసి 4 దెబ్బలేసి కీర్తిని 2 పీకి తను ఇంకాస్త కోపాన్ని తగ్గించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సునీల్. అతని దృష్టిలో సత్యదేవ్, కీర్తి కుక్కల్లాంటి వాళ్ళు. తన సేవకుల కంటే కూడా తక్కువ, వీధి కుక్కలతో సమానమైన వాళ్ళని తను కావాలంటే కొడతాడు, అవమానిస్తాడు, దగ్గరికి తీస్తాడు. సునీల్ చేతిలో అన్ని తన్నులు తిన్న తర్వాత కూడా సత్యదేవ్, కీర్తి చిరునవ్వుతో సునీల్ని అక్కడ్నుంచి సాగనంపారు. అలాంటి వాళ్ళని సునీల్ కుక్కలతో పోల్చడం అనేది తప్పేం కాదు. మరోవైపు శివ, సురభి అక్కడ్నుంచి స్టార్ట్ అయ్యారు. లంబో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపటికి శివ దారిలో కనిపిస్తున్న ఓ పార్క్ ముందు కార్ ఆపమని చెప్పాడు. లంబో కార్ ఆపాడు. ఎందుకన్నట్లు చూసింది సురభి. ఈ మధ్య మరీ బాడీ ఫిట్గా లేదు సురభి, సో కాసేపు అలా వాకింగ్ చేద్దాం అని అన్నాడు శివ. ఏంటి ఈ టైంలో వాకింగా? ఎండ చూసారా ఎలా ఉందో? చాలేండి, ఈ ఎండకొస్తే నా ఫేస్ ఖరాబ్ అవుతుంది అన్నది సురభి. బాగా వేసావు కదా, బయటకొచ్చేటప్పుడు ఆ క్రీమ్, ఈ క్రీమ్, సన్ స్క్రీన్, లోషన్ క్రీమ్, ఫౌండేషన్, ఇలా ఏం కాదులే సురభి అని నవ్వుతూ కార్ దిగాడు శివ. ఆహా, నేనెన్ని క్రీమ్స్ రాసుకున్నానో నీకెలా తెలుసు అని కార్ దిగుతూ అన్నది సురభి. అప్పటికే ఆమె మొహం ముడుచుకుపోయింది. నేను చూశానులేండి మేడం, అయినా ఉన్నమాట అంటే అంత ఉలికెందుకో అని నవ్వుని దాచుకుంటూ అన్నాడు శివ. సురభి కోపంగా శివని చూస్తుంటే, జస్ట్ కిడ్డింగ్ సురభి, ఇప్పుడే హోటల్కెళ్ళి ఏం చేస్తాం, సరదాగా ఈ పార్క్లో స్పెండ్ చేద్దామని కార్ ఆపమని చెప్పాను అని అన్నాడు శివ. ఓ ఓకే, మరి ఇన్ని మాటలు అవసరమా అని అన్నది సురభి. శివ ఏం మాట్లాడకుండా మెల్లగా నడుస్తున్నాడు. సురభి శివ వెంట నడుస్తుంది. మన బాడీగార్డ్ లంబో కార్ పార్క్ చేసొచ్చి శివ, సురభి వెనక నడుస్తున్నాడు. శివ, సునీల్ మల్హోత్రాకి చాలా బిగ్ ఫ్యూచర్ ఉన్నట్లుంది. అతను చాలా ఫేమస్ అనుకుంటా. ఈవెన్ జ్యువెలరీ ప్రెసిడెంట్ సత్యదేవ్ కూడా అతనికి చాలా భయపడుతున్నాడు. నువ్వు అతన్ని ఇలా కొట్టడం వల్ల నీకేమైనా ట్రబుల్ వస్తుందేమో అని ఆందోళనగా శివ వైపు చూస్తూ అన్నది సురభి. ఏంటి, ఈ మేడంకి నా మీద నమ్మకం లేదా? ఎంతటి వాళ్ళైనా సరే సార్ వరకు రాకుండా నేను చూసుకుంటాను కదా, కనీసం నా ఫిజిక్ చూసైనా నమ్మాలి కదా అని తనలో తాననుకుని ఫీల్ అవుతున్నాడు మన లంబో. ఇన్ఫాక్ట్ సురభి సునీల్ మల్హోత్రా వంటి ఫేమస్ పర్సన్స్ ని చూడటం ఇదే ఫస్ట్ టైం. అతను అందర్నీ గడగడలాడించడమే కాదు, అతనిని చూస్తేనే అందరూ భయపడుతున్నారు. అందుకే సురభికి కాస్త భయంగా అనిపించింది. శివ ఒక్క క్షణం ఆగి సురభి కళ్ళల్లో
తనకేమైనా అవుతుందేమోననే భయాన్ని చూసి ఆమె చెంపపై చేయి వేసి, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడెలా తెలుస్తుంది. నువ్వు బిజినెస్ గురించి వర్రీ అవ్వకు. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఇదంతా సునీల్ మల్హోత్రా చేతిలో ఉన్నట్లుంది. సత్యదేవ్ మనకి హెల్ప్ చేసేలా లేడు. సో ఇక ఆ విషయం గురించి వదిలే. నేను నీ బిజినెస్ గురించి మరో వే చూస్తాను అని అన్నాడు శివ. ఇట్స్ నథింగ్ శివ, దీన్ని ఒక ట్రిప్లా మనం తీసుకుందాం అని నార్మల్గా అన్నది సురభి. శివ నవ్వుతూ, నువ్విక్కడికి రావడం చాలా అరుదు. నేను నీతో బయటకు వస్తున్నప్పుడే ఒక ప్లాన్ వేశాను. నువ్వు డిసప్పాయింట్ అయ్యేలా అయితే తిరిగి తీసుకెళ్ళను అని అన్నాడు శివ. ప్లాన్ ఏంటి అని ఆసక్తిగా అన్నది సురభి. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేశాను. సో మనం ఎవరితోనో కలిసి బిజినెస్ చేయటం వేస్ట్. మనమే కొత్త కంపెనీని ఇక్కడ ఓపెన్ చేద్దాం, మన సొంతంగా. వీళ్ళు కాకుంటే మనకి హెల్ప్ చేసేవారు లేరా ఏంటి? సో దీనికి మనం సురభి జ్యువెలరీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పేరు పెడుతున్నాం. ఏమంటావ్ అని అన్నాడు శివ. వాట్? బాంబేలో కొత్త కంపెనీ ఓపెన్ చేస్తున్నామా? అది ఎవరి హెల్ప్ లేకుండా అని ఆశ్చర్యంగా అపనమ్మకంగా అన్నది సురభి. శివ అవును అన్నట్లుగా తల ఊపాడు. వాట్ ఈస్ దిస్ శివ? ఇదేం జోక్ కాదు. ఇక్కడ మనం ఎవరి కోఆపరేషన్ లేకుండా బిజినెస్ ఎలా చేస్తాం? ఖర్చులు కూడా చాలా ఎక్కువ. ఫ్యాక్టరీ కూడా మనమే డీల్ చేయాల్సి ఉంటుంది అని అన్నది సురభి. ఎలాంటి పునాది లేకుండా బాంబేలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తాను అంటే ఆమెకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. డోంట్ వర్రీ, ఇదంతా నేను చూసుకుంటాను. ఓకేనా కాదా అనేది మాత్రమే నువ్వు చెప్పు. నీకు బాంబేలో కొత్త కంపెనీ కావాలా వద్దా అని నవ్వుతూ అన్నాడు శివ. సురభి ఫేస్ ఆనందం ఆశ్చర్యంతో నిండిపోయింది. కాసేపు థింక్ చేసి, అఫ్ కోర్స్ శివ, నాకు కావాలి అని నవ్వుతూ అన్నది. ఓ నగల కంపెనీ పెట్టించి దానికి తగ్గ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసిస్తే ఒక జ్యువెలరీ డిజైనర్గా అది తనకి చాలా అద్భుతమైన విషయం. సో ఎలా కాదంటుంది? శివ నవ్వుతూ సురభి ఆనందాన్ని చూశాడు. అయితే శివ, నువ్వు ష్యూర్గా ఉన్నావా? దీనికి చాలా ప్రిపరేషన్ అవసరం అని అన్నది సురభి. ఆల్రెడీ ఉన్న ఒక కంపెనీని రన్ చేయడం చాలా సులభం, కానీ ఒక కంపెనీని సృష్టించి దాన్ని ఫామ్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇప్పటి వరకు సురభి నేషనల్ జ్యువెలరీ అసోసియేషన్లోని వివిధ జ్యువెలరీ కంపెనీస్ హెల్ప్తో కొన్ని కంపెనీల నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలో ఆర్నమెంట్స్ తయారు చేసి దిగుమతి చేసుకోవాలని అనుకుంది. కానీ ఇప్పుడు సొంతంగా ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నందుకు సురభికి నిజంగా అంతులేని ఆనందం కలిగింది. ఆమె ఆనందాన్ని చూస్తూ శివ అందంగా నవ్వాడు. శివ, ఇక మనం కొత్త కంపెనీ గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ముందిక్కడ బిజినెస్ సర్కిల్ గురించి బాగా తెలుసుండాలి. నీకు తెలుసా, బాంబే వంటి ప్లేసెస్లో మనకి కమర్షియల్ బిల్డింగ్ దొరకాలంటే చాలా కాస్ట్తో కూడుకున్న పని. అలానే జ్యువెలరీ సేల్స్ ఛానల్స్ కావాలి. ఇక నగల ఫ్యాక్టరీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనం హైదరాబాద్లో ఆర్నమెంట్ గ్రూప్ని ఏర్పాటు చేసినంత ఈజీ అయితే కాదు. ఇక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి, కంపెనీలో వర్క్ చేయడానికి మనుషుల్ని చూసుకోవాలి అని అన్నది సురభి. ఆమెకిక్కడ పరిస్థితులు కాస్త తెలుసు. ఆమె తాతయ్య లైఫ్లో ఎక్కువ టైం బాంబేలోని జ్యువెలరీ ఇండస్ట్రీస్లో కష్టపడి వర్క్ చేశారు. ఆఫ్ కోర్స్, అదంతా నేను చూసుకుంటాను సురభి అని నవ్వుతూ అన్నాడు శివ. సురభి కాసేపు ఆలోచించి, అయితే మనం ప్రొఫెషనల్ మెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అని అన్నది సురభి. శివ యొక్క థింకింగ్ చాలా దూరం వెళ్తుందని సురభి ఒపీనియన్. ఆర్నమెంట్ బిజినెస్లో చాలా విషయాలుంటాయి. అవన్నీ థింక్ చేయటం నార్మల్ విషయం కాదు. మనం ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ ఆ బ్రాండ్లో జ్యువెలరీ డిజైన్ చేయటం, ఆ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్లటం ఏమంత కష్టం కాదు. కానీ ఒక కొత్త బ్రాండ్ని క్రియేట్ చేయాలంటే తప్పకుండా ప్రాసెసింగ్ ప్లాట్ కావాలి. అంతేకాదు, ప్రొఫెషనల్ టీమ్ మెంబర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ చాలా కష్టమైన పనులు అని ఆలోచించిన సురభి, శివ, నీకిక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంటున్నావు. అందున నువ్వు కంపెనీ స్టార్ట్ చేయడం విషయంలో
నేను నీ ఎబిలిటీని నమ్ముతున్నాను, కానీ ఇదంతా నేను చేయగలనా అనే డౌట్ నాకే వస్తుంది. ఇది చాలా కాస్ట్లీ వర్క్. నేను కనుక ఏమైనా గందరగోళం చేస్తే చాలా నష్టపోతాం. అందరం రోడ్డున పడాల్సి వస్తుంది అని భయపడుతూ అన్నది. ఇదేమంత ప్రాబ్లం కాదు సురభి. నువ్వు సక్సెస్ అవుతావనే నమ్మకం నాకుంది. నువ్వు ఖచ్చితంగా ఓడిపోవు. ఒకవేళ అలా ఏమైనా జరిగినప్పటికీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ పని నువ్వు బ్లైండ్గా చేసేసే అని అన్నాడు శివ. సురభి ఏ విషయం గురించి అయినా ఓవర్ థింకింగ్ చేస్తుంది. నిజానికి ఇక్కడ ఆర్నమెంట్స్ గ్రూప్స్ బిల్డ్ చేయడం చాలా ఈజీ. ఇక బ్రాండ్ వాల్యూ విషయానికొస్తే సురభి తన టాలెంట్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా జ్యువెలరీ గ్రూప్ని హైయెస్ట్ పాయింట్ ఇన్ ద ఇండస్ట్రీ చేయొచ్చు అనేది శివ యొక్క ఆలోచన. సురభి శివ చెప్పేది వింటూ ఆలోచనలో పడింది. దీని గురించి ఎక్కువగా థింక్ చేయకు సురభి. నేను చెప్పబోయే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేయి. నేను కంపెనీ గురించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఆ తర్వాత మనిద్దరం కలిసి బిల్డింగ్ సైట్ చూడటానికి వెళ్దాం అని అన్నాడు శివ. వెల్ శివ, నువ్వు ఎలా అంటే అలానే కానివ్వు అని అన్నది సురభి. ఆమె శివ యొక్క స్కిల్స్ని బిలీవ్ చేయాలని, అలానే అతను అసలు ఏమేం చేయగలడు, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తాడో చూడాలి అని డిసైడ్ అయ్యింది. ఇలా మాటల మధ్యలోనే సురభి శివ చాలా దూరం నడిచారు. అబ్బా శివ, కాళ్ళు నొస్తున్నాయి. ఎక్కడైనా కూర్చుందాం. చూడు, ఫుల్ స్వెట్ వస్తుంది అని అన్నది సురభి. ఈ మాత్రానికే అలసిపోతే ఎలా సురభి గారు? ముందు ముందు చాలా వర్క్స్ ఉంటాయి అని అంటూ అక్కడే ఓ పక్కగా చెట్టు కింద ఉన్న టేబుల్ పై సెటిల్ అయ్యాడు శివ. సురభి ఆ పక్కనే సెటిల్ అయింది. దూరంగా పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పటికి టైం సాయంత్రం 3 దాటింది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలో ఆ చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అసలు అని వాళ్ళనే చూస్తూ అన్నది సురభి. శివ ఆ పిల్లల వైపు చూశాడు. ఆ పిల్లలతో అతనికి తన బాల్యం గుర్తుకు వస్తుంది. తన తల్లి, ఆమెతో ఉన్న అనుబంధం, తన తాతయ్యతో షికారుకు వెళ్లటం, మేనత్తలు పోటీపడి మరీ తనని ముద్దు చేయటం. తన కోసం తన తాతయ్య ఇంటి వెనక పెద్ద పార్క్ బిల్డ్ చేయించాడు. అందులో తాను లీసా కలిసి ఆడుకునేవాళ్లు. అదంతా తలుచుకున్న శివకి అప్రయత్నంగా తన తల్లి తనని పెంచటం కోసం పడిన కష్టం గుర్తుకు వచ్చింది. నా పిల్లలు తమ లైఫ్ని బాగా లీడ్ చేయాలి, వాళ్ళ కోసం ప్రతిదీ రెడీగా ఉంచాలి అని అనుకోగానే శివ అప్రయత్నంగా సురభి వైపు చూశాడు. సురభి ఆడుకునే పిల్లల్ని చూస్తూ ఉంది. సురభి, నేను, మాకిద్దరు పిల్లలు చాలు. నాకంటూ ఓ ఫ్యామిలీ, మేం బ్రతకడానికి కావలసిన ఆస్తుంది. ఇక లైఫ్లో ఇంతకన్నా ఇంకేం కావాలి అని తనలో తాను అనుకున్నాడు శివ. సురభికి ఆ పిల్లల్ని చూస్తుంటే తనకి శివకి పుట్టబోయే పిల్లల గురించి ఆలోచన వచ్చింది. ఇంతలో సురభి అంతరాత్మ నెత్తిమీద ఠపీమని కొట్టి, ఆళ్ళు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు నీకింకా ఫస్ట్ నైటే కాలేదు. ఆయనేమో చనువు తీసుకోడు, నువ్వు చొరవ చూపించావు. కానీ పిల్లల గురించి మాత్రం థింక్ చేయండి. ముందు బిజినెస్ చూసుకోవమ్మా అని గట్టిగా చెప్పింది. ఆ దెబ్బకి బొప్పి కట్టిన సురభి, శివ ఇక వెళ్దాం అని లేచింది. ఓకే అని శివ కూడా లేచాడు. ఇద్దరూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ పార్క్ నుంచి బయటకొచ్చి కారెక్కారు. లంబో కార్ని రయ్యున ముందుకు పోనించాడు. అరగంటలో తాజ్ హోటల్కి వచ్చారు. సురభి రెస్ట్ తీసుకోవటానికి రూమ్కి వెళ్ళిపోతే శివ సరాసరి ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. అతనికి కారులో ఉన్నప్పుడే అభినవ్ నుంచి కాల్ వచ్చింది. శివ, సురభి అనుకుంటున్నట్లు కొత్త కంపెనీ గ్రూప్స్ స్టార్ట్ చేస్తారా? సునీల్ తనకి జరిగిన అవమానానికి శివపై ఎలాంటి రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడు? శివ, సురభిల మధ్య దూరం తగ్గేదెప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.